బచ్చల మల్లి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాల యాక్షన్ డ్రామా. యూఏ సర్టిఫికేట్. శుక్రవారం రోజు అంటే 20 డిసెంబర్ 20 2024న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో అల్లరి నరేష్, అమృత అయ్యరు, తర్వాత రావు రమేష్, రోహిణి ముల్లేటి ముఖ్య పాత్రలు నటించారు. టైటిల్స్లో రిటర్న్ అండ్ డైరెక్షన్ సుబ్బు మంగదేవి. అయితే రిటర్న్ అండ్ డైరెక్షన్ అనకూడదు, రైటర్ అండ్ డైరెక్టర్ అనాలి, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని అనాలి. సరే, అదో చిన్న స్పెల్లింగ్ కరెక్షన్, అది పక్కన పెడితే అల్లరి నరేష్ గురించి చెప్పాలంటే ఈవి సత్యనారాయణ గారి రెండో అబ్బాయి. మరి రాజేష్ని ముందు హాయ్ సొంతం లాంటి సినిమాల ద్వారా స్టార్ హీరోని చేయాలని ప్రయత్నం చేసిన అల్లరి అనే సినిమా క్లిక్ ద్వారా రవిబాబు ద్వారా పరిచయమైనటువంటి ఒక టాలెంటెడ్ పర్సన్ అల్లరి నరేష్. నాందితో తన డైరెక్షన్ని మార్చుకున్నాడు. కానీ నాందికి ముందే అతను శంభో శివశంభో లాంటి సినిమాల్లోనూ, తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలోను విలన్ షేడ్స్లో, విశాఖ ఎక్స్ప్రెస్లో, శంభో శివశంభోలో సీరియస్ పాత్ర, తర్వాత ఈ ఏడాది రిలీజ్ అయినటువంటి అంటే నా సామిరంగ లాంటి సినిమాల్లో కూడా ఒక డిఫరెంట్ రోల్స్ చేసినటువంటి అల్లరి నరేష్ ఈ సినిమాలో మళ్ళీ మొన్న ఉగ్రం లాంటి సినిమా ద్వారా ఒక ఫ్లాప్ పలకరించిన డిఫరెంట్ సినిమాలు చేసి మధ్యలో ఆ ఒకటి అడుగుతో మళ్ళీ ఒక ఫ్లాప్ పలకరించి కామెడీ ట్రై చేసి ఈ సినిమా మళ్ళీ సీరియస్ సినిమా చేశాడు. ఆ మధ్యలో ఇంకో 2 సినిమాలు కూడా అట్లాంటి టైప్ సినిమాలు వచ్చినాయి. సో మొత్తానికి అల్లరి నరేష్ నటుడిగా ఈ సినిమాలో అంటే కమల్ హాసన్ లాంటి మహానటునితో పోల్చదగ్గ గొప్ప పాత్రను చేశాడు. కమల్ హాసన్ని చూపించడం కూడా యాదృచ్ఛికం. ఈ సినిమాలో కమల్ హాసన్ని చూపిస్తారు. 1985లో ఒక పిల్లాడు 10th క్లాస్లో స్టేట్ ర్యాంకర్గా వచ్చిన పిల్లాడు తండ్రి చూసి ఆనందపడతాడు. సత్యనారాయణ తండ్రి పేరు, కుమారుడు పేరు బచ్చల మల్లి, వేరే బాలనటుడు చేశాడు ఆ క్యారెక్టర్ని. అటువంటి తండ్రి ఆల్రెడీ ఆయనకు ఇంకో సెటప్ ఉంటుంది. సో ఆమె మీ అబ్బాయి నాతో ఉన్నాడు మరి నేను అని చేసిన ఆమె ఒకప్పటి కథానాయిక. మరి ఆ అమ్మాయి వచ్చి అడుగుతుంది, వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతుంది. అడగడం ఆల్మోస్ట్ పోట్లాడుతుంది. పోట్లాడిన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తండ్రి ఆమె నేను దూకేస్తాను బావిలో అంటుంది. నా పిల్లాడిని నన్ను కనుక ఒప్పుకోకపోతే నేను బావిలో దూకేస్తానంటుంది. ఆమె ఒకప్పటి కథానాయిక. సో ఆమెకు మంచి పాత్ర దొరికింది. సో ఇంకా ఏం చేయాలన్న అర్థం కాని పరిస్థితుల్లో తండ్రి ఆమె ఇంటి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తండ్రి తనతో ఫోటో దిగి ఎంతో 10th క్లాసు ఫస్ట్ వస్తే ఎంతో సంతోషపడి అందరూ సంబరంగా చెప్పుకున్న తండ్రి తనని తల్లిని, రోహిణి తల్లి వదిలిపెట్టేసి వేరే లేడీతో అంటే వాళ్ళ పిన్నితోటి, అంటే అతను ఒప్పుకోడు పిన్ని అని, మరి ఆమెతోటి వెళ్ళిపోయాడు, మాతోటి లేడని చెప్పి తండ్రి మీద ద్వేషం పెంచుకొని తన కెరీర్ పాడు చేసుకొని, సిగరెట్లు అలవాటు చేసుకొని, మందు అలవాటు చేసుకొని, వివార్ష లాంటి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పాడు చేస్తారు. సో వాళ్ళందరితోటి అటు అమ్మాయిలు అలవాటు అవుతాయి, పేకాట అలవాటు అవుతుంది మొత్తం. తర్వాత ఇతనికి జూదం, మొత్తం అన్ని రకాల చెడు వ్యసనాలు అతనికి అలవాటు అయిపోతుంది. సో బెల్లంకొండ ప్రవీణ్ ఈ సినిమాలో మంచి వేషం, కొంచెం ఒక డిగ్నిఫైడ్ వేషం వేశాడు. హరితేజ బాబాయ్ కూతురుగా అంటే చిన్నాన్న అంటూ అల్లరి నరేష్ని పిలిచే పాత్రలో చేయగా, కన్నడ నటుడు కాంతారా ఫేమ్ అచ్యుత్ కుమారు చాలా ఇంపార్టెంట్ విలన్ పాత్రను చేశాడు. ఇక రావు రమేష్ మళ్ళీ ఎప్పట్లాగానే గుర్తుండిపోయే పాత్ర. అల్లరి నరేష్, అమృత అయ్యరు, తర్వాత రావు రమేష్, రోహిణి ముల్లెంటి, అచ్యుత్ కుమారు, హరితేజ, తర్వాత వివాహర్ష, బెల్లంకొండ ప్రవీణ్లు నటులు కాగా, ఇక టెక్నికల్ టర్మ్స్కి వస్తే రైటర్ డైరెక్టర్ వచ్చేసి సుబ్బు మంగదేవి కాగా, రాజేష్ దండా, తర్వాత బాలాజీ గుత్తా వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్ కాగా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ని అందించగా మ్యూజిక్ పాటలు బాగున్నాయి. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటరు, తర్వాత ప్రొడక్షన్ డిజైన్ వచ్చి బ్రహ్మ కడలి. ఇవి టెక్నికల్ వివరాలు. ఇక సినిమా ఎలా ఉందంటే చివరి లాస్ట్ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ మనల్ని ఏడిపించేస్తాడు, కంటతడి పెట్టిస్తాడు. లాస్ట్కి ఒక నీతి సందేశం కూడా ఈ సినిమాలో ఉంది. మూర్ఖత్వంతో జీవితాన్ని పాడు చేసుకున్న మళ్ళీ లాంటి జీవితాలు మీవి కాకూడదు, అలా మూర్ఖత్వం ఆలోచించకూడదు అని. తండ్రిని ద్వేషించి పోలీస్ స్టేషన్లో అతను అనుకోకుండా ఒక వేష దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఏ తప్పు చేయకపోయినా తన ప్రియురాలు ఇట్లాంటి పనులను వదిలిపెట్టమని చెప్పింది అని చెప్తున్నా పోలీసులు రైడ్ అయినప్పుడు అక్కడ రావు రమేష్ లాంటి సిఐ అట్లా ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళతో రఫ్గా మాట్లాడి కేసులో బుక్ అయిన టైంలో విడిపించడానికి తండ్రి వస్తే నాకు ఆ తండ్రే కాదు, నాకు అటువంటి విడుదలనే వద్దు అని చెప్పేసి మొండికేసినటువంటి వ్యక్తి. సో 2 సందర్భాల్లో రావు రమేష్ కలుస్తాడు. జాతరలో వివాహర్ష, ఎన్టీఆర్ డూపు, తర్వాత ఏఎన్ఆర్ డూపు, ఇలాంటి డూపులు చిరంజీవి డూపు డ్యాన్స్ చేస్తుంటే, ముందు చిరంజీవి డూపు డ్యాన్స్ చేస్తుంటాడు, బాలకృష్ణ డూపు డ్యాన్స్ చేస్తుంటాడు. అలాంటి దగ్గరికి వెళ్ళిపోయి ఇతను అక్కడికి ఏం చేస్తాడంటే వివాహర్ష డ్యాన్స్ చేస్తుంటే ఆ ట్రూప్ వాళ్ళు కొట్టి పంపిస్తే
ఇతను వచ్చి అల్లరి నరేష్కి చెప్తే అల్లరి నరేష్ వచ్చి పోట్లాడతాడు. అక్కడ చూసింది ఫ్రెండు హీరోయిన్‌కి చెప్తుంది. నిన్ను ఇష్టపడుతున్నాడని చెప్తున్నా. అతను చాలా డేంజర్ మనిషి. అతనితో ఎందుకు పెట్టుకోవడము? ఎట్లాగో మళ్ళా కలకత్తాకి వెళ్ళిపోతావు కదా! ఇష్టమున్నట్టు నటించు అంటే ఆ అమ్మాయి నటిస్తూ ఉంటుంది. తర్వాత అనుకోకుండానే ఆమె అతని నిజాయితీని గమనించి అతని ప్రేమలో పడిపోతుంది. ఎక్కడ అసభ్యతలు గానీ, ఇంత ఎక్స్‌పోజింగ్ గానీ సినిమాలో లేకుండా చాలా నీట్‌గా ఎక్కడ వ్యాంప్ సాంగ్ గానీ లేకుండా చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో సినిమాని తీసిన పద్ధతి ముదావహం. యూఏ రావడం కూడా ఆశ్చర్యమే. అంటే ఆ రక్తపాతానికే యూఏ ఇచ్చుంటారు తప్ప పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమా అని. కానీ నిజానికి ఎటువంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా చాలా నీట్‌గా తీసిన సినిమా. అమృత అయ్యర్ పళ్ళు కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉండి పళ్ళు కొంత అంత గ్లామర్‌గా కనిపించలేదు. కానీ ఈ క్యారెక్టరు అల్లరి నరేష్ ఆ గడ్డం గెటప్ అదంతా కూడా అతని మేకోవర్‌కే మనకు మార్కులు పడిపోతాయి. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. రావు రమేష్ సెకండ్ చాలా బాగా చేశాడు. అయితే ఒక పెద్ద పోలీస్ అధికారి ఇల్లులాగా కాకుండా ఒక చాలా మిడిల్ క్లాస్ ఇల్లులాగా వీళ్ళ ఇల్లు చూపించారు. కందీలు పట్టుకొని అట్లా. అట్లా ఉండదు సీఐ ఇల్లు. అది కొంచెం రాంగ్ అనిపించింది. అదొకటి మినహాయిస్తే అచ్యుత్ కుమార్ క్యారెక్టర్ అతను తుమ్ముతూ ఉంటాడు. అతను చేసే పనులేమో ఎవరిది అన్న కాళ్ళు కీళ్ళు తీసేటి యాక్సిడెంట్లు చేసి భయపెడుతూ అట్లా ఒక సొసైటీకి అధ్యక్షుడిగా అతను ఉంటూ ఎన్నో అక్రమాలు అతన్ని కనుసన్నల్లో నడవాలని కోరుకుంటే సొసైటీ సంబంధం లేకుండా వాళ్ళ పూర్వీకులు ఎవరో ఈ జనుము సంచులు అది మన ఈ సంచుల వ్యాపారం చేశారు కాబట్టి ప్యాకింగ్ సంచులు ఆ గోనె సంచులు అటువంటి వ్యాపారం సొంతంగా చేయబోతే తగలబెట్టిస్తాడు అచ్యుత్ కుమార్. ఇది ప్రమాదం అని నమ్ముతున్నాను, వదిలిపెడుతున్నాను. ఒకవేళ ఇది నిజంగా ప్రమాదం కాదని తెలిస్తే మాత్రం మీ అందరి గోడౌన్లు కూడా నేను పెట్రోల్ బస్ తగలబెడతానని అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అట్లాగే చాలా కొన్ని మంచి డైలాగులు పడ్డాయి ఈ సినిమాలో. సో డైలాగ్ వర్షన్స్ చాలా బాగుంది. డైలాగ్స్ సుబ్బు మంగరావి దేవి రాసుకున్న సబ్జెక్ట్ కానీ డైలాగులు కానీ ఆకట్టుకునే విధంగా సాగి అల్లరి నరేష్ నటనకే ఈ సినిమా మనకు మేజర్ ఇది అవుతుంది. సో అటువంటి బచ్చల మళ్ళీ మనసులోకి ముందు లేకుండానే బలవంతంగా వచ్చినటువంటి ఈమె ఆ తర్వాత తండ్రికి ధైర్యంగా చెప్తుంది తనంటే ఇష్టమని. అయితే తండ్రి పేరు పెట్టుకోమని నేను పెట్టుకొని తాత పేరు వేసుకుంటాను కాళ్ళు కానీ తండ్రి పేరు వేసుకున్న దగ్గర పోట్లాట వచ్చేస్తుంది ఈయనకి రావు రమేష్కిను ఇతను కాబోయే మామకి ఇతనికి. ఇంకా అమ్మాయి పెళ్లి కార్డు తీసుకొచ్చిస్తుంది. నువ్వు మీ నాన్న వదిలిపెట్టరా అంటే ఆమె రాకపోతే నాకు అవసరం లేదు నువ్వు అని వచ్చేస్తాడు. తర్వాత మీ అమ్మను వదిలిపెట్టరా ఇప్పుడు మాట్లాడి నేను తప్పు అప్పుడు ఆ రోజు నువ్వు కూడా మాట్లాడిన తప్పు ఇప్పుడు నీకు పెళ్లి కార్డు ఇస్తున్నా ఏం నిర్ణయం చేసుకుంటా చేసుకో అని చెప్పి పెళ్లి కార్డు చేతిలో పెట్టుకొని వస్తే ఇతను రాకపోయేసరికి లేట్ అయ్యేసరికి తొందరపడి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఇంకా చూసుకొని ఆ ఫేస్ కూడా మనకు చూపించారు. కాళ్ళే చూపిస్తారు పారాని కాళ్ళు క్లోజప్ లేచారు. అద్భుతమైన డైరెక్షన్. ఆ లాస్ట్ సీన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా టేకింగ్ ఉంది. కెమెరా వర్క్ కూడా అట్లాగే ఉంది. పర్ఫార్మెన్స్లు అట్లాగే ఉన్నాయి. నరేష్ నటన అట్లాగే ఉంది. హరితేజ్ అది చిన్నాన అని చెప్పేసి అనడం కొంచెం పుష్పని పోలినట్టు అనిపిస్తుంది. పుష్ప 2లో కూడా అక్కడ చిన్నాన సెంటిమెంట్ మీదనే అక్కడ ఫైట్స్ జరుగుతాయి. ఇక్కడ కూడా హరితేజ చిన్నాన అంటుంటే ప్రవీణ్ ఏమో బట్టల షాప్ ఎక్కడైనా బిజినెస్ ఆఖరి తన పెళ్లిలో కూడా చీరలు అమ్ముకునేటువంటి టైప్ అది కామెడీ నిజంగా ఉన్నట్టుగా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయేమో లైఫ్లో అన్న టైప్లో సినిమా కూడా కొంచెం నిజ జీవితానికి దూరంగా వెళ్ళకుండా కొంచెం దగ్గరగా వెళ్ళినటువంటి సినిమాగా అనిపిస్తుంది మనకు. చివరికి తండ్రి కూతురు అనుబంధం చూపిస్తారు మనకు. లాస్ట్కు ఆమె మీ కూతురు చనిపోవడానికి కారణం నేను అని అన్నప్పుడు లేదు నువ్వెంత కారణమో నేను అంతే కారణం అని చెప్పి రావు రమేష్ బాధపడే సందర్భం కానీ అట్లా నటన కానీ చాలా ఆకట్టుకుంటాయి మనల్ని. సో మనకి ఉదాహరణకు ఇప్పుడు రొటీన్ యాక్టింగ్తో శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటులు మళ్ళీ రివ్యూవర్స్ని కామెంట్ చేసి రెగ్యులర్ ఒకటే మూసపోతున్నా ఎక్కడ చూసినా శ్రీకాంత్ అయ్యంగారే కనబడతారు, క్యారెక్టర్ కనబడదు. అట్లా కాకుండా రావు రమేష్ క్యారెక్టర్లు కనబడుతున్నాయి అక్కడ. రావు రమేష్ కనబడట్లేదు. మురళీ శర్మ కానీ రావు రమేష్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళు క్యారెక్టర్లు చేసినప్పుడు క్యారెక్టర్లు కనబడతాయి మనకి. సో అట్లా ఈ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేశాడు రావు రమేష్. నరేష్ పేరు కూడా అల్లరి నరేష్ అని కాకుండా నరేష్ అని వేయడం బాగుంది లాస్ట్ ఎండింగ్లో. అంటే నాంది నరేష్ అని అనొచ్చుగా. అల్లరి నరేష్ అంటే కామెడీ ఫిలిం అని నరేష్ అనే ఉద్దేశంతో వేసి ఉంటారు. సో డైరెక్టర్ మాత్రం కొత్తదనంగా చెప్పే ప్రయత్నం మాత్రం చేశాడు సుబ్బు మంగదేవి. సో అతని డైరెక్షన్కి వంక పెట్టాల్సిన పని లేదు. అల్లరి నరేష్ నటనకి వంక పెట్టాల్సిన పని లేదు. వివాహర్ష కొంచెం అన్ని తప్పు పనులు చేస్తుంటే అయ్యప్ప మాల వేయడం అది జోక్ లాగా వాడుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత మళ్ళీ అయ్యప్ప పనులు చేసిన తర్వాత నేను మంచి పనులు చేస్తున్నాను అంటూ నీతి చెప్పడం మాత్రం బాగుంది. అంటే తప్పు పనులు చేసిన అక్కడ అది హాస్య సందర్భానికి అయ్యప్ప బాలను వాడుకోవడం కరెక్ట్గా అనిపించలేదు. సో ఎందుకంటే మాలేసినాను ఇంకా అంటే అటువంటి తప్పులు పనులు చేసేవాడు మాల వెంటనే ఎట్లా వేసుకుంటాడు అనేది కూడా అది కొంచెం నాటకీయంగా అనిపించింది. సో అది కట్ చేస్తే జూమ్ చేస్తే మనకు అయ్యప్ప మాల్లో చూపించారు వివార్షని. సరే మొత్తానికి హరితేజ నటన చాలా ఆకట్టుకునే విధంగా సాగింది. వీళ్ళ పెళ్లి చూపుల ప్రహసనం ఎక్కడ చూన్నా కూడా చిన్నాన అంటూ చిన్నప్పుడు తినిపించే చిన్న పాప అన్నం తిని పెడుతుంది. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా ఆమె అఫెక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ అనుబంధం చాలా బాగుంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత కుర్చీలో అల్లరి నరేష్ కూర్చునే సీన్ కానీ
తర్వాత వాళ్ళని తరిమినందుకు తమ్ముడు అతన్ని పొడిచే సన్నివేశం కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అది చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ కూడా ఇంటర్మిషన్ అని పడుతుంది మనకి. ఇంటర్వెల్ తర్వాత కూడా లాస్ట్కు మనకు ఈ మూర్ఖత్వంతో జీవితాల్ని పాడు చేసుకోవద్దు, ఇట్లాంటి జీవితం ఇట్లా మచ్చలమల్లి లాంటి వారి వ్యక్తులు ఉన్నారని, తర్వాత తన మచ్చలమల్లి ప్రేమించినటువంటి వ్యక్తి పేరు మీద ఆమె పేరు పెట్టుకొని ఆమె పేరు మీదనే ఇతను ఇది ఏది మన ఒక కంపెనీ కట్టడము. ఆ తర్వాత ఆ బోర్డు కాలకుండా అది ఇల్లు మొత్తం కంపెనీ కాలుతున్న బోర్డు కాలకుండా బయటకు తెచ్చుకునే వైనం, ఆ క్రమంలో చేయి కాలడం, ఫైట్స్ కూడా ఆకట్టుకునే విధంగా స్టార్టింగ్ ఫైటు మందు దగ్గర ఫైటు, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఫైటు జాతరలో ఫైటు, ఆ తర్వాత ఇంకో ఫైటు వీళ్ళ మీ సొసైటీలో చేరకుండా ఇతను బిజినెస్ పెట్టుకుంటే కావలసుకొని ఏంట్రా ఆమె కళ్ళలోకి చూస్తున్నాం అంటూ రెచ్చగొట్టు చేసే ఫైటు, మీకు గొడవే కదరా కావాలి, నాకు గొడవ కొత్త ఏం కాదంటూ నరేష్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది. సో అల్లరి నరేష్లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపిస్తుంది మనకు. నాంది లాంటి సినిమాలు, విశాఖ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు, శివశంభు లాంటి సినిమాలు, తర్వాత బచ్చల మల్లి లాంటి సినిమాలు చూసినప్పుడు, సో తనకి ఇంటి పేరు ఇస్తూ అనికి నా ఇంటి పేరు ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, తర్వాత అచ్యుత్ కుమార్ ఇతన్ని రా అన్నప్పుడు మనం తిరగబడతాడేమో అనుకుంటాం. రంధ్రం చేయండి సార్, నేను పప్పు పోస్తాను, పక్కకు పోతుంది కదా పప్పు అంటూ భోజనం అప్పుడు పెట్టడము, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకునే విధంగా డైలాగులు. అచ్యుత్ కుమార్ నటన కూడా హుందాగా ఉండి లాస్ట్కు అతనికి పక్షవాతం వస్తుంది దెబ్బలు తిన్న తర్వాత. నేను చూసి కొట్టకుండా కొడితే నీకు పక్షవాతం వచ్చింది, కాన్సన్ట్రేట్ చేసి కొడితే ఏమవుతుందో ఆలోచించండి. మాస్ యాక్షన్ డైలాగ్ లాగా అచ్యుత్ కుమార్ని బెదిరించే సన్నివేశం, తమ్ముడు తప్పు చేసినా కూడా తమ్ముడిని క్షమించి అతని తమ్ముడు అని చెప్పి ఒప్పుకొని లాస్ట్కి నేను మూర్ఖత్వంతో తప్పు చేశాను, చేయరాని తప్పు అయిపోయింది, ప్రియురాలు చచ్చిపోయింది, నా జీవితం పాడైపోయింది అంటూ బాధపడే సందర్భం. రోహిణి ఒక డైలాగ్ అంటుంది, అరే అంతా నీ మూర్ఖత్వం వల్లే జరిగిందిరా, నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బాధ కదా, నువ్వు చేసిందంత తప్పే, నేను నా కన్న వాళ్ళని కోల్పోయాను, కట్టుకున్న వాడిని కోల్పోయాను, ఆఖరికి నిన్నన్న నా కన్న బిడ్డనైనా నేను కోల్పోని స్థితి కల్పించాలని భగవంతుని కోరుకున్నాను అని అంటుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్లో బాబు చనిపోయిన తర్వాత ఆమె దేవుని వైపు చూసిన సన్నివేశం చాలా ఆలోచించజేస్తుంది, మనల్ని కన్నీళ్ళు తెప్పిస్తుంది ఆ సన్నివేశం. అంటే తను ఏదైతే జరగొద్దని కోరుకుందో ఆ కొడుకు చావుని కళ్ళారా చూసిందన్న ఇది. ఆ పడిపోయే సన్నివేశంలో అరితేజ నీకేం కాలేదు చిన్నానా, నీకేం కాలేదు చిన్నానా అంటూ అన్నప్పుడు ప్రతి థియేటర్లో ఉన్న గుండె ఉన్న ప్రతి ఒక్కడు స్పందించి ఏడవలసిన సందర్భం. అట్లాంటి బచ్చల మల్లి క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా సాగింది. అతని మేకోవర్ కానీ, అతని గడ్డం కానీ, అతను హెయిర్ స్టైల్ కానీ, ఆ బీడి తాగే విధానం కానీ, అదంతా కూడా మాస్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ప్రతిదీ అద్భుతంగా చేసి, ఆ లొకేషన్స్ కూడా ఊరు లొకేషన్స్ తీసుకొని అనుగుణంగా హీరోయిన్ని పెట్టి చక్కగా హరితేజ అందాల్ని కానీ, లేకపోతే అమృత అయ్యరు మాటల వినయాన్ని కానీ చక్కగా ఆ సినిమాని ఆవిష్కరించి, హరితేజ అందం అంటే ఉన్న మంచి డ్రెస్సుల్లోనే చక్కగా చూపించారు. సో నీట్గా తల్లి పాత్ర రోహిణి కానీ, ఆ తండ్రిగా చేసిన అతను, రోహిణి భర్తగా చేసిన అతను కూడా చాలా అద్భుతంగా చేశాడు. సో అతనికి ఈ సినిమా మంచి టర్నింగ్ అని చెప్పాలి, ఎందుకంటే మంచి పెద్ద రోల్ పడింది, చాలా బాగా చేశాడు అతను. సో వినియోగించుకున్నాడు వచ్చిన క్యారెక్టర్ని. సో బచ్చల మల్లి సినిమా ఒక అంటే క్లైమాక్స్ జీర్ణించుకుంటారా లేదా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లా ఆడుతుందని అంటే, ఈ స్మగ్లర్ల సినిమా, ఈ పుష్ప 2 లాంటి స్మగ్లర్ల సినిమా చూసి 2 వారాల నుంచి రొట్టెకొట్టుడు ఇంకో సినిమా లేకుండా అదే సినిమా థియేటర్లో పెట్టిన వైనం. సో అలా ఆ స్మగ్లర్ సినిమా నుంచి కొంచెం నిజ జీవితంలోకి వచ్చి ఒక సామాన్య మధ్యతరగతి వాడి కథగా, అంటే ఒక సందేశం కూడా ఉన్న కథగా, లాస్ట్లో మూర్ఖత్వం ఉంటే లైఫ్లో ఏ రకంగా పాడైతే అనే ఒక మంచి సందేశంతో చేసినటువంటి ఒక మంచి ప్రయత్నంగా ఈ సినిమాని బచ్చల మల్లిని మెచ్చుకొని తీరాల్సిందే. సో దీనికి సుబ్బు మంగదేవిని పర్సనల్గా అభినందిస్తూ ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలు ఉపేంద్ర UA 1, తర్వాత మహేష్ బాబు సూపర్ స్టార్ వాయిస్ తోటి వచ్చిన ముఫాసా డబ్బింగ్ సినిమా ద లయన్ కింగ్ డిస్నీ వాళ్ళది, ఆ సినిమా ఒకటి. ఆ తర్వాత డైరెక్ట్గా కాకుండా డబ్బింగ్ విజయ్ సేతుపతి విడుదల 2, మా ఫ్రెండ్ చింతపల్లి రామారావు రిలీజ్ చేసినటువంటి డబ్బింగ్ సినిమా, ఆయనది రెండో సినిమా గుర్తుందా శీతాకాలం తర్వాత. ఇది డైరెక్ట్ సినిమా కాకుండా డబ్బింగ్ సినిమా చేస్తున్నారు విడుదల 2. ఆ విడుదల 1 విజయం సాధించిన సంగతి వెట్రిమారన్ డైరెక్షన్లో వచ్చిన సంగతి తెలిసిందే. సూరి ప్రధాన పాత్ర చేసిన సినిమా విజయ్ సేతుపతి చేసిన. ఈ పోటీ సినిమాలు పక్కన పెడితే బచ్చల మల్లి ఈ సినిమాల మీద కొంచెం బెటర్ సినిమా అయ్యే అవకాశాలు ఉండి, ఒకవేళ ఇప్పుడు జనవరి 14 వరకు అంటే గేమ్ చేంజర్ వచ్చేదాకా పోటీ లేదు కాబట్టి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కనుక కనెక్ట్ అయితే మంచి కలెక్షన్లో వచ్చే సినిమా కావాలని ఆశిస్తూ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అల్లరి నరేష్కి 100కి 100 మార్క్స్ నటనకి, అట్లాగే రావు రమేష్కి కూడా పూర్తి మార్కులు అందిస్తూ అభినందిస్తూ దర్శకుడిని
మరోసారి సుబ్బు మంగదేవి ఇట్లా ఫ్యామిలీ సినిమాని ఇచ్చినందుకు మళ్ళీ ఒక కళాత్మక సినిమా, ఒక కమల్ హాసన్ లాంటి నటుడు చేయాల్సిన పాత్రని మళ్ళీ కమల్ హాసన్ బోర్డు కూడా చూపించారు. ఇందులో బాలకృష్ణ, చిరంజీవి చిన్న చిన్న బోర్డులు పెట్టి కమల్ హాసన్ పెద్ద బోర్డు పెట్టి అందంగా ఇతను తయారైనప్పుడు మంగళ షాప్లో కమల్ హాసన్ ఎప్పుడు సన్నం తేరే కసం టైపు ఆ సాగర్ సంగం టైప్లో ఉన్నటువంటి ఫేస్ సోషల్గా ఉన్న కమల్ హాసన్ బొమ్మను చూపించడం కూడా అభిమానులు అల్లరించింది. సో బచ్చల మళ్ళీ టైటిల్ దగ్గర నుంచి ఆకర్షణ ఈ సినిమా. పాటలు ఇంకా బాగున్నాయి. 2 పాటలు చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టీంని అభినందిస్తూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.